చిత్తూరు జిల్లా కుప్పంలో పాతపేటలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి భూమిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్డు కొరకు భూమిని చదురు చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంజునాథ్, కమిటీ సభ్యులు, పూజారుల బృందము, హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకొని రోడ్డు కొరకు చదురు చేసిన దేవస్థానం భూమికి మట్టితో అడ్డుకట్ట వేశారు. ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ, ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని కబ్జా చేస్తే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకపోతే అది కొట్టి ట్యాంకర్ కొట్టి రోడ్ చేయించింది ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు గుడి జాగ్రత్త అవుతుంది. మూసైపోయి మొత్తం మూసాయి. అది ఎట్లా అట్లా కోరుకుంటున్నాడు. మొత్తం మూసే మూసా కాదు, అది మొత్తం ఇచ్చామండి. మొత్తం నేను చెప్తాను నీట్ అంతా పడైపోతుంది. ఫ్రెష్ పెట్టేస్తాం. దానికి సంబంధించి ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం సంబంధించిన పెద్దబావి పక్కన ఉన్న భూమి కూడా దేవాలయానికి సంబంధించినది. కొంతమంది రోడ్డు వేయాలనేసి ఉద్దేశంతో కొంతమంది రోడ్డుకి రెడీ చేసినారు. కానీ మేమంతా కమిటీ మెంబర్స్, ఊరి ప్రజలు అంతా కలిసి ఈ కార్యక్రమం నిలపడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంచి కూడా దేవాలయం సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎప్పటికీ దేవాలయం సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ స్థలము ఈ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విరమించుకోవాలని నేను కోరుతున్నాను. కావాల్సిన మళ్ళీ రోడ్డు వేయాలా, మాకు దారి కావాలనేసి ఎవరన్నా మళ్ళీ కావాల్సిన వచ్చినారంటే మేము దానికి తగినట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మేము తెలియజేస్తున్నాము.